everyone, welcome back to Hema Maths Academy. Now we are going to discuss about differentiation. Today class వచ్చేసి ఏంటంటే differentiation most important questions explain చేస్తాను. కంపల్సరీ ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా. ఓకేనమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను అంటే, ఇఫ్ under root of 1 minus x square plus under root of 1 minus y square is equals to a into x minus y. Then show that ఏమని ప్రూవ్ చేయమన్నామా, dy by dx is equals to under root of 1 minus y square by 1 minus x square అని ప్రూవ్ చేయాలి. దీంట్లో డిఫరెన్షియేషన్ రావాలంటే అప్లికేషన్ మెథడ్ ఒకటి తెలియాలన్నా మనకి దానికి రిలేటెడ్ ఫార్ములాస్ తెలియాలి. అవి రెండు వచ్చినాయి అంటే కంపల్సరీ మీకు 7 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్ అయినా 4 వస్తాయి, 2 మార్క్స్ విఎస్ఏక్యూస్ అయినా 2 మార్క్స్ వస్తాయి, ఎల్ఏక్యూ అయినా 7 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుందామమ్మా, ఈ క్వశ్చన్ ఇచ్చాడు కదా, లెఫ్ట్ సైడ్ వాల్యూ తీసుకుందాం. ఏంటది? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఈ టర్మ్ తీసుకొని మనం షో దట్ అని ఇచ్చిన వాల్యూ ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నేనేమనుకుంటున్నానమ్మా అంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా 1 అని కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకేనా? అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా 2. ఈ 2 వాల్యూస్ కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ పైన ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీని నుండి మనము థీటా 1 కావాలంటే ఏం చేయాలన్నా, థీటా 1 కావాలంటే దీన్ని ఇటు పంపించాలి, సైన్ ఇన్వర్స్కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ థీటా 2 కావాలంటే సైన్ ఇటు లెఫ్ట్ సైడ్ పంపిస్తే సైన్ ఇన్వర్స్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే లాస్ట్ ఎండింగ్ టర్మ్లో ప్రూవ్ చేసిన తర్వాత మనం సింప్లిఫై చేసిన తర్వాత ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అందుకని దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ థీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది నాన్న, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో అప్లై చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న 2 టర్మ్స్ తీసుకెళ్ళి ఈ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం నాన్న, సైన్స్ థీటా 1 అంటే దట్ మీన్స్ సైన్ స్క్వేర్ థీటా 1. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా 1. సెకండ్ వాల్యూ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా 2 అనుకున్నాను కాబట్టి సైన్ స్క్వేర్ థీటా 2. అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏంటమ్మా, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అంటే ఏంటమ్మా, సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2. ఓకేనా? ఇప్పుడు ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఐడెంటిటీ ఫార్ములా ఏంటమ్మా మనకి, ఐడెంటిటీ ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏముంది మనకి, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఈ సైన్ స్క్వేర్ థీటాను ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఏం నోట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం, కాస్ స్క్వేర్ థీటాను అప్లై చేయండి. ఓకేనా? కాస్ స్క్వేర్ థీటా 1 ఉంది కాబట్టి థీటా 1 అండర్ రూట్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా 2. ఓకేనా? ఇక్కడ స్క్వేర్ ఉంది, రూట్ ఉంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఆర్హెచ్ఎస్ టర్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏ ఇంటూ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2. ఓకేనా? ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏం మిగిలింది నాన్న, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2. ఆర్హెచ్ఎస్ టర్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2. ఇప్పుడు ఈ వే ఫార్ములాలోకి కన్వర్ట్ అయిన చూడండి, కాస్ సి ప్లస్ కాస్ డి, సైన్ సి మైనస్ సైన్ డి. ఈ 2 ఫార్ములాస్ వచ్చి ఉండాలి మనకి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటన్నా, కాస్ సి ప్లస్ కాస్ డి. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం మనం, కాస్ సి ప్లస్ కాస్ డి. అంటే ఫార్ములా ఏంటమ్మా, 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 into cos of c minus d by 2. And the second formula is sin c minus sin d. Sin c minus sin d formula is sin c minus sin d is equals to 2 cos of c plus d by 2 into sin of c minus d by 2. ఈ 2 ఫార్ములాస్ వచ్చినాయంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? 50% ఆన్సర్ వచ్చినట్టే. ఈ 2 ఫార్ములాస్ రిలేటెడ్ ఇందులో అప్లై చేద్దాం. కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా 2 ఫార్ములా ఏంటమ్మా, 2 కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఇంటూ కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2. రిమైనింగ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏంటన్నా, ఏ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఈస్
2 cos of theta 1 plus theta 2 by 2 into sin of theta 1 minus theta 2 by 2. ఓకేనా? ఇక్కడ బోత్ సైడ్స్ ఏమేం వాల్యూస్ సేమ్ ఉన్నాయి చూడండి. బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ 2 అనేది ఉంది కదా, 2 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ cos theta 1 plus cos theta 2 by 2, cos theta 1 plus cos theta 2 by 2. రిమైనింగ్ ఇవి సైన్ ఉంది కాస్ ఉంది కాబట్టి డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అవ్వవు. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలిందో అది నోట్ చేసుకుందాం. cos theta 1 minus theta 2 by 2 is equals to RHS సైడ్ ఏం మిగిలింది నాన్న, a into sin of theta 1 minus theta 2 by 2. ఓకేనా? ఇక్కడ సైన్ అనే టర్మ్ ఉంది కదా, LHS సైడ్ పంపిద్దాం. సైన్ టర్మ్ LHS సైడ్ పంపిస్తే ఏమవుతుందమ్మా, కాస్ బై సైన్, దట్ మీన్స్ కాట్. ఇక్కడే నోట్ చేసుకున్నాం. ఓకేనా? కాస్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 by 2 బై సైన్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 by 2. RHS సెట్ టర్మ్ ఏం మిగులుతుందన్నా, ఇంకా ఓన్లీ ఏ మిగులుతుంది. ఓకేనా? ఇక్కడ కాస్ బై సైన్ అంటే ఏంటమ్మా, కాట్. cot theta 1 minus theta 2 by 2 is equals to a. ఈ టర్మ్ వరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కాట్ని RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, cot inverse of theta 1 minus theta 2 by 2 is equals to cot inverse of a. cot inverse of a అనే టర్మ్ వచ్చేసింది. దీన్ని ఇప్పుడు theta 1 theta 2 వాల్యూస్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. theta 1 అంటే ఏంటి, sin ఇన్వర్స్ x, theta 2 అంటే sin ఇన్వర్స్ y. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటే మీకు ఫార్ములాస్ ఒకటి వచ్చి ఉండాలి, అప్లికేషన్ మెథడ్ ఒకటి వచ్చి ఉండాలి. ఇవి రెండు వచ్చినాయి అంటే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఏమొచ్చింది నాన్న, theta 1 మైనస్ theta 2 అంటే theta 1 అంటే ఏంటి, sin ఇన్వర్స్ x. ఓకేనా? sin ఇన్వర్స్ x by 2 మైనస్ sin ఇన్వర్స్ y by 2 అంటే బోత్ బై అని రాసుకోవచ్చు కదా, ఇజ్ ఈక్వల్స్ టు ఏ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఈ 2ని కూడా RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి, sin ఇన్వర్స్ x మైనస్ sin ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇక్కడే 2ని RHS సైడ్ పంపించినా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, బోత్ సైడ్స్. differentiation with respect to x, with respect to x, both sides differentiation చేస్తే ఏమవుతుంది నాన్న, d by dx of sin inverse x. ఫార్ములా ఏంటి, d by dx of sin inverse x is equals to 1 by root of 1 minus x square. ఫార్ములా కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దాని ప్లేస్లో ఏమొస్తుంది నాన్న మనకి, 1 by root of 1 minus x square మైనస్ సైన్ ఇన్వర్స్ y అంటే 1 by root of 1 minus y square ఇంటూ అగైన్ మళ్ళీ yని డిఫరెన్షియేషన్ చేయాలి అంటే dy by dx ఈజ్ ఈక్వల్స్ టు కోఫిషియంట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఉంది. కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే దిస్ ఈజ్ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ అవ్వదు ఆ టర్మ్ కాబట్టి డిఫరెన్షియేషన్ d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. d by dx ఆఫ్ కాన్స్టెంట్ is equals to 0 అంటే దట్ మీన్స్ వాల్యూ ఏమవుతుంది అన్న మనకి 0 అవుతుంది. ఇప్పుడు LHS సైడ్ ఉన్న వాల్యూని RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి, పాజిటివ్లో ఉన్న టర్మ్ నెగిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? నెగిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, LHS సైడ్ మైనస్ 1 by root of 1 minus y square ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టర్మ్లో కన్వర్ట్ అవుతుంది కదా, 1 by root of 1 minus x square. నాకు ఓన్లీ dy by dx కావాలి. బోత్ సైడ్స్ ఇక్కడ సేమ్ ఏముంది నాన్న, మైనస్ అనేది సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్ RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఓన్లీ dy by dx అనేది ఇక్కడ ఉంటుంది. ఈ డినామినేటర్ టర్మ్ RHS టర్మ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది మనకి, అండర్ రూట్ ఆఫ్ 1 minus y square బై అండర్ రూట్ ఆఫ్ 1 minus x square. ఇక్కడ న్యూమరేటర్ కి రూట్ ఉంది అండ్ డినామినేటర్ కి రూట్ ఉంది కాబట్టి బోత్ సైడ్ న్యూమరేటర్ కి అండ్ డినామినేటర్ కి రూట్ అప్లై చేయొచ్చు కదా ఎట్ ఏ టైం. dy by dx is equals to under root of 1 minus y square by 1 minus x square. ఇదే కదా మనకి ప్రూవ్ చేయమన్న టర్మ్. ఏమని అడిగాడు, షో దట్ dy by dx is equals to
అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదమ్మా. దీంట్లో మనకి సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ. మీకు వచ్చేసిన ఫార్ములాస్ రెండు ఉన్నాయి. ఒకటి కాస్ సి ప్లస్ కాస్ డి, సైన్ సి మైనస్ సైన్ డి. ఈ టర్మ్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఇంకొకటి ఏంటమ్మా సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్. దీనికి రిలేటెడ్ ఫార్ములాస్ కంప్లీట్ చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అమ్మ, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ సమ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.